కొనే వస్తువు ధరేనా, తినే తిండి ధరేనా, చూసే సినిమా టికెట్ ధరేనా తక్కువ ఉండాలి అనుకుంటారా, ఎక్కువ ఉండాలి అనుకుంటారా? ఏ ఇదేం క్వశ్చన్ పిల్ల? తక్కువ ఉంటేనే కదా జనాలు సంతోషపడేది. పేదోళ్లకు కూడా ధరలు తక్కువ ఉంటేనే అన్నీ అందుబాటులో ఉంటాయి అంటున్నారా? అయితే ఈ ముచ్చట నాకు కూడా అర్థమైంది. కానీ పవన్ కళ్యాణ్కే ఎందుకు అర్థం కాలేదో ఏమో. టికెట్ల రేట్లట ఎక్కువ ఉండాలనేది జనాల కోరికనట. ఇదేం మాటుల్లా? మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి నాకు అర్థం కాలేదు సార్. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాట జన సైనికులకే కాదు, జనాలకు కూడా అర్థమై ఉండకపోవచ్చు. మరి కాదనుల్లా, జనాల కోసం టికెట్ల రేట్లు ఎవరైనా తగ్గిస్తారు కానీ పవన్ ఏందుల్లా మీ కోరిక మేరకు టికెట్ల రేట్లు పెంచినమంటుండు. మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి మిమ్మల్ని టికెట్ల రేట్లు పెంచమని ఎవరు అడిగినరో చెప్పుండ్రి సారు. ఎవరన్నా తగ్గిమంటారు కానీ పెంచమంటారా? ఇదేం మాట సారు? టికెట్ రేటు తక్కువ ఉంటే సామాన్యులందరూ కూడా పోయి సినిమా చూస్తారు, కానీ మీరు ఒక్కో టికెట్కు 500-600 పెడితే ఎవరు చూస్తారు సారు? అన్నట్టు ఈ టికెట్ ధర పెంచుకున్నడు గురించి సారు వారు ఇంకో మాట కూడా మాట్లాడిండు, అది కూడా ఇనుండ్రి. ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆహా, అట్టనా సారు? సర్కారు మీదే ఉన్నది కాబట్టి ఇష్టం ఉన్నట్టు టికెట్ల రేట్లు పెంచుకుంటామని చెప్తున్నారు, అంతే కదా? ఇది వీళ్ళ పనితనం. వీళ్ళ లాభాల కోసం టికెట్ల రేట్లు ఇష్టం ఉన్నట్టు పెంచుకొని మీ కోరిక మేరకే టికెట్ల రేట్లు పెంచినామని జనాల మీదికి దోచేస్తున్నారు. ఎవరికి అర్థమైతలేదు అనుకుంటున్నాడో మరి పవను.